మనం చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు. మాకు అన్యాయం జరుగుతుంది అని చాలా గట్టిగా రాజ్భవన్ ఎదురుగుండా ధర్నా చేస్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయి. యాక్చువల్గా స్టూడెంట్స్ అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి మరీ ధర్నా చేస్తున్నారు. పోలీసులు అయితే వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు. అమ్మాయిలు కూడా చూడొచ్చు కావాలని ధర్నా చేస్తున్నారు. నెహ్రూ పాలసీ కానీ ఇలాంటి ఇక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ చూడొచ్చు, వాళ్ళైతే ధర్నా చేస్తున్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ని రద్దు చేయాలని సభగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నూతన జాతీయ విధానం వల్ల ప్రభుత్వ పాఠశాలలు అనేవి కార్పొరేట్ శక్తులకు వెళ్తా ఉన్నాయి. ఇక్కడైతే చూడొచ్చు స్టూడెంట్స్ ని, అమ్మాయిలు కూడా ధర్నా చేస్తున్నారు. అమ్మాయిలు చూడొచ్చు ఏం విద్యారంగాల్లోకి ప్రైవేటైజేషన్ చేయడానికి ఇది ఈ రోజులు ఎత్తున్నా కానీ ఎంతో కష్టపడుతున్న పేద విద్యార్థులు ఏ ఒక్క ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకునే స్థాయిలో లేదు. ఎంతసేపు వాళ్ళ అభివృద్ధి అసలు విద్యా విధానాన్ని ఎక్కడ పట్టించుకుంటారు? మీరు కొత్త అన్ని తెస్తున్నారు, వాటి వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు చూడండి, ఈ విధంగా పోలీసులు ఇంత దౌర్జన్యంగా ప్రభుత్వము పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం చేకూర్చే విధంగా ఈరోజు ఈ విద్యా విధానం వద్దు, ఈ విద్యా విధానం వల్ల మాకు చాలా అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా మంది స్టూడెంట్స్ అయితే ఆర్తనాదాలన్నీ వినిపిస్తున్నాయి. ఇప్పుడే పోలీసులు చెప్తున్నారు వారిని కాసేపు తీసుకెళ్లి వారికి నచ్చ చెప్పడానికి ట్రై చేసి తర్వాత వదిలేస్తాము అని. పోలీసులు అయితే వారిని తీసుకెళ్లారు. మాకు ఈ నూతన విద్యా విధానం వద్దు, మాకు పేదలకి చాలా అన్యాయం జరుగుతుంది అని వారు గట్టిగా చెప్తున్నారు.